గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీ అందరికీ తెలుసు, నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. సో నిన్నటి వీడియో ఎవరైనా వాచ్ చేయలేదు అనుకుంటే ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అసలు చిన్న ఐడియా కూడా లేదు, ఎందుకంటే ఇలాంటి వీడియో నేను ఎప్పుడు తీయలేదు కాబట్టి. బట్ కొంచెం క్లమ్జీగా ఉంది అంటే సరే, ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటివి అంత ప్రో లెవెల్ కాదనమాట నేను. సో ఇలాంటివి ఇంట్లో ప్యాక్ చేయడాలు గట్రా ఇలాంటివి ఎప్పుడు నేను రికార్డ్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. సో అసలు ఎలా ప్యాక్ చేయాలో కూడా ఐడియా లేదు. అంటే చాలా థింగ్స్ నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఈజీగా ఉండడానికి, అది మీకు కూడా చూపిస్తాను. సో ఒకవేళ ఇలాంటి థింగ్స్ నేను ఈజీగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే సరే నేను ఇట్లా నోట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఫర్ ద ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్ని సామాన్లు ఈరోజే సర్దేను. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ప్రతిరోజు వర్క్ కొంచెం కొంచెం ఒక పార్ట్ కింద డివైడ్ చేసి పెట్టుకున్నాను, ఒకేసారి బర్డెన్ ఎక్కువ కాకూడదు అని. సో నేను ఫాలో అయ్యే ప్రాసెస్ మీకు ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను, ఒకవేళ మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. నేనైతే ప్రెజెంట్ మీరైనా ఫోన్లో అయినా మొబైల్స్లో కానీ ఐప్యాడ్స్, ట్యాబ్స్ ఇందులో అయినా సరే నోట్ చేసి పెట్టుకోండి. అసలు మీరు ఎలాంటి వర్క్ చేయాలి, ఎప్పటికల్లా చేయాలి అది అయితే పెట్టుకోండి. అందులో మళ్ళీ సబ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను అనుకోండి ఇప్పుడు బెడ్రూమ్ క్లీన్ చేయాలి. ఈరోజు బెడ్రూమ్ అయితే బెడ్రూమ్లో ఉన్న క్లాజెట్స్లో ఉన్నవి ప్యాక్ చేయాలి, కానీ అన్నీ ప్యాక్ చేయను ఎందుకంటే ఇంకా నాకు ఒక 10 days టైం ఉంది. అన్ని బట్టలు పెట్టేస్తే రేపు ఇల్లుండికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ తర్వాత నైట్ వేర్స్ కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి, ఇంకా వేరే యుటెన్సిల్స్ అలా లైక్ వేరే థింగ్స్ అన్నీ కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి కాబట్టి. సో ఏమేమి ప్యాక్ చేయాలి, అందులో మళ్ళీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో అన్నీ ప్యాక్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్కి మాట్లాడామని చెప్పాను కదా, అది ఓకే అయ్యింది. వాళ్ళు ఏమన్నారు అంటే ఒక వార్డ్రోబ్ సెక్షన్ లాంటిది, ఒక స్టోరేజ్ బాక్సెస్ తెస్తారంట. సో హ్యాంగర్స్కి ఏమైనా బట్టలు ఉంటే ఆ హ్యాంగర్ బట్టలన్నీ అక్కడ వాళ్ళే ఆర్గనైజ్ చేసేసుకోమని చెప్పారు. సో హ్యాంగర్స్కి ఏమైతే డ్రెస్సెస్ ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు ప్యాక్ చేయక్కర్లేదు, ఓన్లీ ఏవైనా ఫోల్డ్ చేసి బట్టలు ఉంటాయి కాబట్టి ఆ బట్టలు మాత్రం నేను ప్యాక్ చేయాలి. అందులో కూడా అన్నీ ప్యాక్ చేయకూడదు. ఏంటంటే ఇంకా ఇప్పుడు చింటూ అయితే ఆఫీస్కి వెళ్తాడు డైలీ, సో నేను అన్నీ ప్యాక్ చేసేస్తే కష్టం. సో నావి మాత్రమే ప్రెజెంట్ నేను ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. చింటూ ఓన్లీ కొన్ని నేను సెపరేట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా. సో ఆఫీస్ వేరు, ఇంకా నైట్ వేర్స్, ఇంకా అదర్ థింగ్స్ అట్లాగా. సో ఒకే దాంట్లో మళ్ళీ ఇన్ని వచ్చే చూసారా. సో అట్లాగా నేను ప్రతిదీ నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను, అసలు ఏవి ఎప్పుడు సర్దాలి, ఎక్కడ, ఎలా, ఎక్సెట్రా, హౌ క్వశ్చన్ మార్క్. సో అట్లాగే ఇంకా రెస్ట్ రూమ్స్లో కూడా, తర్వాత లివింగ్ రూమ్, ఇంకా కిచెన్, తర్వాత ఇంకా ఎక్సెట్రా థింగ్స్ ఎక్కడివి అంటే లైక్ గేమ్స్ ఉంటాయి, లేదంటే టాయ్స్ ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, ఎక్స్ట్రా పిల్లోస్, ఇంకా వేరే యుటెన్సిల్స్ ఏవైనా ఎవరింట్లో వేరే వేరే ఉంటాయి కాబట్టి ఇవన్నీ నేను ఒక ఫ్లో చార్ట్ అనేది గీసుకున్నాను. సో దాని తగ్గట్టు ఆర్గనైజర్గా ఎలా ప్యాకప్ చేయాలనేది చూద్దాం. ఆల్ ద బెస్ట్, బాగా చేయాలి. ఓకే, సో ప్రెజెంట్ అయితే ఈరోజు షురు చేద్దాం, దేవుడికి దండం పెట్టి ఫాస్ట్గా పని అవ్వాలి, సేఫ్గా పని అవ్వాలి అని చెప్పేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ క్లాజెట్. All I want and I pray, all I need are some better days. సో ఇప్పటికి ఇంకా హాఫ్ అయింది. సో ఇంకా ఫాస్ట్గా నేనైతే కొన్ని బట్టలు ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టేశాను ఈజీగా ఉంటుంది అని. కొన్ని బట్టలు అయితే ఇంకా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. మ్యాక్సిమం ఎంత పుష్ చేయగలిస్తే అంత పుష్ చేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే వెయిట్ కన్స్ట్రైంట్ మనకు లేదు కాబట్టి ఎంతైనా సరిపోయేంత వరకు పెట్టచ్చు. ఫ్లైట్ మీద ఎక్కడ జర్నీ చేయట్లేదు కాబట్టి సో వెయిట్ కన్స్ట్రెయింట్ ఏం లేదు, అలాగని చెప్పేసి డ్యామేజ్ అయ్యేంత కాదు. ఇది బెటర్, ఇక్కడ పెడదాం.
ప్రెజెంట్కి ఇది క్లోజ్ చేద్దాం. నేను పెట్టాల్సిన బట్టలు అయితే మ్యాక్సిమం పెట్టేశాను. ఇది ఇంకా లాక్ చేయట్లేదు. ఎందుకంటే ఇలా నించోపెట్టను, లాక్ చేయలేదు కాబట్టి. ఇంకా ఏమైనా బట్టలు ఉంటే ఒకేసారి లాక్ చేసి చేద్దాం. ఈ బట్టల్లో ఏమన్నా, ఈ బట్ట బ్యాగ్లో, ఈ బ్యాగ్లో ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, బట్ ఆర్గనైజర్గా లేదు. ఎట్లా పడితే అట్లా పెట్టాను ఒక టైంలో. వీ నీడ్ టు ప్యాక్ ఇట్ అగైన్. బట్ ఇది ఇప్పుడు డిస్టర్బ్ చేయను, ఆల్రెడీ బ్యాగ్లో ఉన్నాయి. వద్దు, చేసేస్తా. సో ఫస్ట్ లెస్ వెయిట్ శారీస్ ఒక దగ్గర పెడదాము. అడిగినంత వరకు పట్టు శారీస్ అని ఒక దగ్గర పెడదాం. మా నాయన చాలా ఎక్స్పెన్సివ్ అసలు. ఓకే, వద్దులే అన్నీ ఒకే దగ్గర పెడదాం. నాకు తెలియదు, తర్వాత చూసుకోవచ్చు. ఒకసారి మడత పెడదాం. అసలు ఎప్పుడు మరి మర్చిపోయినో తెలీదు కానీ ఇంతలాగా ఉండవు శారీస్. ప్రాపర్గా ఇలా ఐరన్ చేసి ఉంటాయి ఆల్ ద టైమ్. ఏదో ఒకరోజు బద్దకించినట్టున్నాను, ఇలా అయిపోయి శారీస్ అన్నీ. అందుకే బద్దకించకూడదు అనుకుంటా కానీ ఇట్లా అవుతుంది ఏదో ఒకసారికి. ఈ శారీ అసలు వాడనే లేదు, కొత్త శారీ ఎప్పుడు వాడతాను. వాడదాం ఏదో ఒక టైం చూసి. నాకు ఒక డౌట్ వస్తుంది, నేను ఇప్పుడు ఎంత ప్రాపర్గా మడత పెట్టినా ఏమైనా డిస్టర్బ్ అవుతాయా? మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాక రీఅరేంజ్ చేయాలా ఫస్ట్ నుంచి మళ్ళీ, లేదంటే ఇట్లాగే ఉంటాయా బ్యాగ్లో? ఏమంటారు మీరు? ఇవన్నీ హెవీ బ్లౌజెస్ అన్నీ ఒక దగ్గర పెడదాం. వర్క్ బ్లౌజెస్, ప్లెయిన్ బ్లౌజెస్ ఒక దగ్గర పెడదాం. మ్యాక్సిమం క్లాజెట్లో హ్యాంగింగ్ ఉన్న బట్టలన్నీ వదిలేసి మిగతావన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా చిన్న చిన్న లైట్గా ఉన్నాయి 2-3 థింగ్స్ అట్లాగా. సో ఫైనల్గా అయితే నేను ఇది ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసేసి పక్కన పడేస్తాను. ఇంకా చింటూ బట్టలు అయితే ప్రెజెంట్ ప్యాక్ చేయట్లేదు, ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి ఎలాంటి ఇప్పుడు డ్రెస్సెస్ వేస్తాడో తెలీదు. ఇంకా ఈ మధ్య ఫీల్డ్ విజిట్స్ కూడా వెళ్తున్నాడు, సో అంత నాకు క్లారిటీ లేదు. సో ఎలాగో బెస్ట్ కూడా, నేనైతే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటాను, ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ప్యాక్ చేసేసా. చింటూకి అట్లా కుదరదు కాబట్టి ఒక 2-3 డేస్ హోల్లో పెట్టి ప్యాక్ చేస్తా. అంతలోపు మిగతా థింగ్స్ అనేది మనం చూసుకుందాము.
సో ప్రెజెంట్ అయితే ఇది చేశాక బెడ్రూమ్ దగ్గర నుంచి తర్వాత ఇంకా రెస్ట్ రూమ్ థింగ్స్ అన్నీ పెడదాం అనుకుంటున్నా, క్లీనింగ్ ప్రొడక్ట్స్ కానీ ఇంకా వేరేవన్నీను. సో దానికి ఒక క్లారిటీ లేదు దానికి కూడా, అంటే ఒక్క దాంట్లో ప్యాక్ చేద్దాం అనుకొని ట్రై చేసా కానీ సెట్ కావట్లేదు, చాలా స్పేస్ ఆక్యుపై అయిపోతుంది మనకి. అది కూడా చూసుకోవాలి కదా, ఎలా పడితే అలా ప్యాక్ చేసేస్తే ఇన్ని అవుతున్నాయి అండ్ వేస్టేజ్ కూడా అవుతుంది ఎక్కువ. సో చూద్దాం ఒకసారి అదేం చేద్దాం అనేది, ఒక లుక్ వేద్దాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో మీరు మొన్నటి వీడియోలో చూసారు కదా, ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్ హెవీ డ్యూటీవి తెచ్చుకున్నాము. సో వాటిని ఏమొచ్చి ఎండింగ్ లాస్ట్ ఈ బాటమ్ సైడ్ టేప్ వేసేసి సేఫ్గా పెట్టేసాము. దాన్ని ఇట్లా ఇప్పుడు స్టోరేజ్ బాక్స్ కింద మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నా డౌట్ ఏంటి, మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఇలాంటి ఎసెన్షియల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇది ఎలా ప్యాక్ చేయాలో నాకు డౌట్ వస్తుంది. సో చూద్దాం. సో ఇప్పుడు నా మెయిన్ డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద స్టోరేజ్ బాక్సెస్ ఇట్లా ఉన్నాయి కదా, సో దాన్ని నేను ముందు ఎట్లా అనుకొని ప్యాక్ చేశానంటే, నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా ఇలాంటి ఎసెన్షియల్స్ ఉన్నాయి, డియోస్ లేదంటే ప్యాంటీన్, షాంపూస్ ఎక్సెట్రా థింగ్స్. సో ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాగ్ సెపరేట్గా ఇలా హోల్డ్ చేసేసి ట్రక్లో పెట్టేద్దాం అనుకున్నా. కానీ ఇంకా చింటూ అన్నాడు, ఇట్లాంటివి అయితే ఇలాగా సింగిల్ ఐటమ్స్ కనిపించే విధంగా అయితే కనుక మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ప్యాక్ చేస్తే ఓవరాల్గా టేప్ వేసి సెక్యూర్ చేసేసే విధంగా ఇట్లా స్టోరేజ్ యూనిట్ అంతా ఇట్లా కావాలి. సో ఇక్కడ టేప్ చేసేస్తే సెక్యూర్డ్గా ఉంటాయి. సో ఏది మనకి రిస్క్ ఉండదు పడిపోవడానికి, లేదంటే ఇరిగిపోవడానికి, అలా ఛాన్సెస్ ఏమి ఉండదు జారిపోవడానికి. సో అలా అది కూడా కరెక్టే అనిపించింది అది విన్నాక. సో నేను ఆల్రెడీ ఇలా ఎలా పడితే అలా పెట్టేశాను కదా. ఇక్కడ వేరే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అంటే దీనికి సంబంధించిన కాదు, రెస్ట్ రూమ్కి సంబంధించిన కాదు, వేరే ఉన్నాయి. కానీ నాకు అలా నచ్చట్లేదు. ఒక ఆర్గనైజ్డ్గా వెళ్దాము అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏదో పెట్టి కుక్ చేయడం నాకు నచ్చట్లేదు. సో ఇంకా ఇలా అని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇవన్నీ సామాన్లు ఇట్లా ఉన్నాయన్నమాట. సో బబుల్ బాత్స్, ఇంకా షాంపూస్ ఇట్లా కొన్ని ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ ఇట్లాగా, ఇంకా కొన్ని డెకార్ ప్లాంట్స్ ఇలాంటివి. నాకు పోనీ అక్కడ పెడదామా అంటే అది కాదు ఇది కాదు, చూద్దాం. నేనేమనుకుంటున్నా అంటే ఇలా ఒక ట్రాలీ బ్యాగ్, మినీ సైజ్ ట్రాలీ బ్యాగ్ ఉంది కాబట్టి ఇది ఒకటి ఐడియా వచ్చింది. వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ లెట్స్ హోప్ ద బెస్ట్ అండ్ స్టార్ట్ అవర్ వర్క్. ఇదంతా అలా పక్కన తోద్దాం. వీటిల్ని నాకు సేఫ్ సైడ్గా ఇలా అంటే ఇలా పెట్టేయచ్చు, లీక్ అవ్వదు. కానీ ట్రాలీలో పెడుతున్నాం కాబట్టి నేను దీనికి రిస్క్ తీసుకోలేను. దీన్ని కొంచెం సెక్యూర్డ్గా లాక్ చేసేద్దాము, చూద్దాం. సో ప్రెజెంట్ ఇది కొంటాను అనుకోలేదు, దీంతో కొన్ని ఐటమ్స్ సెక్యూర్ చేద్దాం అండ్ టేప్ తోటి కొన్ని ఐటమ్స్. సో ఫస్ట్ కావాల్సింది తీసుకోలేదు. ఎక్స్ట్రా లేయర్ కట్ చేసేసా, చేయకూడదు అనుకుంటున్నా. సో దీన్ని ప్రెజెంట్ ఇలా సెక్యూర్ చేద్దాము. ఒకటి చూపిస్తా, మిగతా అవన్నీ నేను ఆటోమేటిక్గా చేసేసి ఓవరాల్గా ప్రొడక్ట్ అనేది ఎలా చేశానని చూపిస్తాను బెస్ట్. యాక్చువల్లీ కొన్ని రబ్బర్ టేప్స్ ఉంటాయి ఇలా డైరెక్ట్గా బాటిల్కి వేసేయడానికి, కానీ నా దగ్గర ప్రెజెంట్ అది హ్యాండ్లో లేవు. సో ఇంకా అందుకు ఇది ఒకటి ఉంచుకున్నా. అండ్ టేప్స్ కూడా నేను చాలా ఎక్కువ కొనేసాను. లేదంటే కొంచెం రబ్బర్ది ఏదైనా ఉంది అంటే ఇట్లా జమ్మని దూర్ చేయొచ్చు దీనికి ఇట్లాగా. సో అవి లీక్ అవ్వకుండా ఉంటాయి. యాక్చువల్లీ యూట్యూబ్ వీడియోస్లో అలాంటివి చూసాను కానీ ప్రెజెంట్ నా దగ్గర లేదు అది. అండ్ దీన్ని కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, చూపిస్తాను. సో ఇలా కూడా చేసుకుంటున్నాను అనమాట. 1-2 పెడితే ఏం కాదు ట్రాలీలో. అండ్ దీని మీద కూడా ఇలా సెపరేట్గా పట్టుకున్నా కూడా ఏం కాదు. చాలా వెయిట్స్ ఓవరాల్గా పెడతాం కదా ట్రక్లో, దీని మీద ఏదైనా పడి పుచ్చుకుమని పగిలితే దొబ్బ అవుతుంది.
సో అందుకు ఇది ఒక సేఫ్ సైడ్ ఇట్లా పెట్టేస్తే అయిపోయి. సో ఇక్కడ ఉన్నవన్నీ మ్యాక్సిమం నేను అదే చేస్తాను, అవసరమైన వాటికి మాత్రమే. సో ఇట్లా ఇవన్నీ ప్యాక్ చేసేసి ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇలా చూసారు కదా, ఇలా చేస్తున్నాను, టేప్ వేసేసాను అనమాట. ఇలా ప్రతిదానికిను సెక్యూర్గా ఇది ఓపెన్ అయిపోకుండానా. సో ప్రెజెంట్కి అయితే కొన్ని ఎసెన్షియల్స్ అన్నీ ఇలా సర్దేశాను, కొన్ని సామాన్లు. ఇంకా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడానికి ఒక 5 to 10 days వరకు టైం ఉంది. సో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా ఒకసారి వాష్రూమ్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసేసి కొత్తగా మెరిసిపెట్టేట్లు ఇవ్వాలి కాబట్టి కొన్ని ఐటమ్స్ అలాగే ఉంచాను, టబ్ క్లీనింగ్ ఎక్సెట్రా అవన్నీను. సో ఇంకా ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. తర్వాత వచ్చేసి అవి ప్యాక్ చేసేసే ముందు ఇక్కడ ఇందులో వేసేసి ఈ లగేజ్ అయితే ఇలా క్లోజ్ చేసేయచ్చు. ఒకవేళ చింటూ ఇలా ట్రాలీలో వద్దు, అలా స్టోరేజ్ బాక్సెస్లోనే పెడదాం అనుకుంటే కనుక ఇదంతా తీసుకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేసేయడమే. సో ఇలా ఏదైతే ప్యాకింగ్ చేయాలో అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఐటమ్స్ షిఫ్ట్ చేయడం ఒకటే మిగిలింది. నాకు తెలిసి అయితే దీనికి ఏమి ఓకే అనే అంటాడు, చూద్దాం. సో చాలా లేట్ అయింది ఇప్పటికే. ప్రెజెంట్ కొంచెం ఫుడ్ తినేసి తర్వాత రేపు సర్దడమా లేదంటే ఇప్పుడా అనేది చూద్దాం. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. కీప్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఒకవేళ నచ్చినట్టయితే గివ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.